ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది కదా. ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. ఏంటంటే కోర్ట్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అంటే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఆ పోస్టులు అనేది భర్తీ చేశారు. అంటే ఇవి గ్రూప్ బి నాన్ గెజిటేటెడ్ కింద అయితే వస్తాయి. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకుందాము. అంటే మనకి కోర్టులో ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. మనకి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాము, అందులో జాయిన్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇలాంటివన్నీ మన ఛానల్స్లో పోస్ట్ చేస్తుంటాము వెంటనే. మీకైతే ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అయితే చెప్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్, లేకపోతే వదిలేసేయండి. ఫస్ట్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా, న్యూఢిల్లీ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది. అయితే ఇందులో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ ఆన్ మనకి మార్చి 8, 2025 ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ 241 వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్. సో మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా మంచి ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఈ 241 వేకెన్సీస్ అంటే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, అంటే గ్రూప్ బి నాన్ గెజిటేటెడ్ కింద అయితే ఇక్కడ ఉన్నాయి. సో అయితే ప్లేస్డ్ ఇన్ లెవెల్ 6 శాలరీ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్. మనకి ఇక్కడ పే మ్యాట్రిక్స్ విత్ ఇంటెల్ బేసిక్ ఎంత ఇస్తున్నారు? 35,400. The approximate gross salary as per existing rate allowances include HRA. అంటే మనకి హౌస్ రెంట్ అంటారు కదా, హెచ్ఆర్ అంటే మనకి ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అదొకటి. అండ్ ఇంకా చాలా అనేది ఉన్నాయి మనకి. ఇంకా అంటే పీబీ ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. అంటే ప్రీ రివిజ్డ్ పే స్కేలు ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి. టోటల్ మనకి ఒక 70 to అలాగే 80 వరకు అయితే పర్ మంత్ అనేది వస్తాయి ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి. సో పర్ మంత్ 80 అట్లా అనేది ఉంటాయి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఆల్సో మంచి శాలరీ అనేది ఉంటుంది. అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చెయ్యండి. సో అది. అండ్ ఇంకా ఇక్కడ ఇచ్చారు. సో ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ ద చేంజ్ అయ్యి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డ్యూ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. సో ఈ వేకెన్సీస్ అట ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిస్క్రీజ్ అయినా అవ్వచ్చు. అది వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ప్రకారంగా వాళ్ళు చేంజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మనకి కోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అది వాళ్ళ యొక్క అథారిటీలో రన్ అవుతుంది కాబట్టి అది వాళ్ళ ఇష్టం. ఎక్కువైనా వేకెన్సీస్ పెంచవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు అంట. సో అది వితౌట్ ఎనీ రీజన్. సో అది. అయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మినిమం స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, టైపింగ్ స్పీడ్ కూడా మంచిగా వచ్చి ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళది ఎవరైనా, మేల్ అయినా ఫిమేల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ మీద ఎంత మంచి శాలరీ రావడం అనేది అసలు మనకి రాదు. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉండేవాళ్ళు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ ఇది ఉండేవాళ్ళు అప్లై చేసేయండి. సో అది. అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. సో క్యాండిడేట్ షుడ్ నాట్ బి బిలో 18 years అండ్ అబోవ్ 30 years ఆఫ్ ఏజ్ ఆస్ మనకి. అండ్ March 8 యూజువల్ రిలాక్సేషన్స్ ఇన్ ఏజ్ విల్ బీ admissible SC, ST, OBC, differently based ex-servicemen. So depends the freedom fighters as per extant government rules అయితే ఉంటాయి. సో మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది SC, ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్, అండ్ OBC వాళ్ళకి 3 years, అండ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇలా 5 years, ఇలా రకరకాలుగా ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. సో మినిమం ఏజ్ అది. అండ్ ఆల్సో ఇక్కడ రిజర్వేషన్స్ కూడా సమ్ క్యాండిడేట్స్ ఉంటారంటే డిసేబిలిటీస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి
ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంటే అది సిబిటి టెస్ట్ అయినా లేకపోతే ఓఎంఆర్ షీట్ బేస్డ్ అయినా సో అది ఎలా అయినా సరే ఉండొచ్చు. సో అయితే మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు. ఈ సిలబస్ బేసిక్గా మీరు చదువుకునే సరే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది సిలబస్ ఆబ్జెక్టివ్ టైప్లో అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours అనేది ఇస్తారు. ఆ బేసిక్ జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో అది అండ్ ఆ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇవి మెయిన్ మినిమం వచ్చేసరికి అలా ఇవి మెయిన్ ఇచ్చారు. వీటిని మనం క్రాక్ చేస్తే మనకి జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ ఫీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది వచ్చింది. ఏంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఫర్ విచ్ ది లింక్ ఇన్ ప్రొవైడ్ త్రూ సుప్రీంకోర్టు వెబ్సైట్. ఇది ఉంది కదా సుప్రీంకోర్టు వెబ్సైటు. ఈ వెబ్సైట్ని యూజ్ సో అయితే మనకి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్స్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై అనేది చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు February 5th క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్స్ టెస్ట్ ఫీ RS 1000 అండ్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 250 SCX మనకి నార్మల్ జనరల్ వాళ్ళకి ఏంటంటే 1000 అలాగే ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి 1000 SC ST ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి ఏంటంటే 250 ఇలా అయితే ఉంటుందంట. సో మిగతా వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి ఏంటంటే మనీ అనేది లేదంట. సో అది ఇలా అయితే ఇచ్చారు. సో అది ఆన్లైన్లోనే పేమెంట్ అనేది పే చెయ్యాలి. సో అది అండ్ స్టార్టింగ్ క్లోజింగ్ డేట్స్ అనేది ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ క్లోజింగ్ డేట్స్ ఏంటి ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ February 5th 8 AM నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ మనకి 3 ఎప్పుడు ఇచ్చారు March 8th వరకు అయితే ఇచ్చారు. అంటే midnight వరకు కూడా మనం రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. అది అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని ఇచ్చారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు కొన్ని చదువుకోవాలి అంటే అన్ని కంప్లీట్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీరు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి చూడండి లైట్గా. సో ఎందుకంటే మీకే యూజ్ అవుతుంది. సో అదొకటి అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా అన్నీ ఇచ్చారు. ఇది వీళ్ళ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అనేది చూడండి. అలాగే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా ఎగ్జాము ఏ స్టేట్లో ఎక్కడ ఏ జిల్లాలో జరుగుతుంది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి మనది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అండ్ మనకి ఉంటాయి కదా ఇంకా తెలంగాణ తమిళనాడు వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇచ్చారు. సో తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూడండి ఓన్లీ తెలంగాణలో హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ఇచ్చారు తెలంగాణ వాళ్ళకి. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువగానే ఇచ్చారు జిల్లాల్లో. సో అది మీకు ఆంధ్ర తెలంగాణ వల్ల మీకు ఎక్కడ అంటే మీకు ఎక్కడ బాగుంటుందో అక్కడ వెళ్ళి ఎగ్జామ్ అనేది పెట్టుకోండి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు సెంటర్ అనేది ఇస్తే అక్కడ మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఇవి ఎగ్జామ్ సెంటర్స్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.